ఇప్పుడు దేవుడు పెద్ద దేవాలయం కంటే ముందుగాను ఇప్పుడు ఏదైతే ఉందో గెస్ట్ హౌస్ అనేది ఉన్నది కదా, ఆ గెస్ట్ హౌస్కి వేయడానికి శంకుస్థాపన చేశారు. ప్రారంభ అంటే మా తమ్ముడు గౌకుని పేరు వస్తుంది. మా తమ్ముడు శంకుస్థాపన చేశాక ఓనాడు ఓ చిన్న పాప ఒంటి మీద అమ్మవారు వచ్చి చెయ్యి పట్టు తీసుకెళ్ళి, ఏంటి నీ ఇల్లు కట్టించుకుంటున్నావు, నా ఇల్లు ఎప్పుడు కట్టిస్తావు అని అడిగింది. కృష్ణ, ఆ పాప పేరు కృష్ణ అంటే నవ్వేసి, నీళ్ళు ఏమిటి నా ఇల్లు ఏంటి, ఇవన్నీ నీళ్ళు కాదు నా ఇల్లు ఎప్పుడు కట్టిస్తావంటే, కట్టిస్తానమ్మా అందరి సహకారం కావాలంటే అందరి సహకారం వస్తుంది అని చెప్పి అప్పుడు గెస్ట్ హౌస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ సుధారాణి గారు రావడం, ఈ శంకుస్థాపన చేసేవాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దీనికి కట్టించడం. అంతసేపు శంకుస్థాపన అయ్యి మేము ఈ గెస్ట్ హౌస్ అయ్యేదాకా కూడా బోరు గదిని బోరుకి రక్షణ కోసం గది ఒకటి కట్టించారు. ఆ గదిలోనే మేము ఉండేవాళ్ళం. అక్కడే తిని పడుకునే వాళ్ళం, అందరం అక్కడే ఉండేవాళ్ళం. అదే మాకు ఆశ్రయంగా ఆ 15 ఎకరాల జీడి తోటలోనూ ఒకే ఒక గది మాకు ఉండేదన్నమాట. ఆ గదిలోనే ఉండి ఆ బోర్ నీళ్ళు తాగుతూ చేస్తూ ఇలా ఉండగా తమ్ముడు ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి నన్ను కొండమీద శివాలయంలో అసలు ఏమన్నా 2 నెలలు పెట్టి అసలు చేయకుండా వెళ్ళిపోయాడు. అక్కయ్య నువ్వు వస్తావా శివాలయంలో చేద్దు కానీ అన్నాడు. అంటే నాయన నాకు పూజలు ఏం రావు, మామూలు శ్రీసూక్తం పూజ కానీ నాకేం రాదు అంటే, లేదక్కయ్య నీకు ఎలా వస్తే అలాగే చేద్దు కానీ రా అంటే, అప్పుడు మా వారు అనుమతి తీసుకుని వెళ్ళాలంటే వెళ్ళు అక్కడికి వెళ్ళి పూజ చెయ్యి, తప్పే ఉంది రమ్మంటాడు కదా వెళ్ళన్నా అంటే ఆయన అనుమతితోటే నేను దేవిపురం వచ్చాను. వచ్చి కొండ మీద శివాలయంలో పూజ చేస్తూ ఉండేదాన్ని. పూజ చేస్తున్నప్పుడు అనేక రకాల అనుభవాలు కలిగాయి అమ్మ దయ వల్ల. తర్వాత ఓనాడైతే అమ్మ నాకు పాలు ఇమ్మని అడిగింది. పాలు తాగుతాను నీ దగ్గర అంటే, మా నాన్నగిరి పాలు ఏం తాగుతామా నువ్వు అంటే, కాదు నువ్వు పాలు ఇవ్వాలి. సరే అయితే తాగని చెప్పి అనేటప్పుడు మీకు నాకు నిజంగా యథార్థంగా అమ్మవారి కటాక్షం తింటున్నాను. నా రమ్ములోంచి పాలు వచ్చి ఆమె తాగింది. అప్పుడు తమ్ముడితో అన్నాను, ఒరే నాయన ఇలా జరిగింది అంటే, అక్కయ్య అది పాలాభిషేకం కోరుతాం చేయించన్నాడు. సరే దానికి ఏమి చేయిస్తాను అని చెప్తే ఆ పక్కన అమ్మడి పాలు నుంచి 5 లీటర్ల పాలు తెచ్చి అమ్మవారి పాలాభిషేకం చేయించాను. చాలా సంతోషమైంది. కానీ నాకేం రుద్రం కానీ నమ్మకం కానీ జమకం కానీ ఏమీ రావు శ్రీశక్తి. కానీ తను ఏం చేశాడంటే, నాతో పాటు నువ్వు చదువు అన్న వాటితో పాటు నన్ను చదివించాలి. పూజ ఇలా చెయ్యాలి, ఈ అభిషేకం ఇలా చెయ్యాలి అని అతను తమ్ముడే కానీ నాకు మానసిక గురువు. ఆ గురుస్థానంలో ఉండి అన్నీ నా చేసి చేయించాడు. ఎప్పుడైతే ఇది చేశారో కామాఖ్య పీఠం కూడా అంతా తీస్తే అక్కడ చిన్న యోని స్వరూపంగా ఉండేటట్లు జాగా అందులో లింగంలో ఉన్నది కూడా కనిపించింది. ఆయన దర్శనం ఇచ్చింది. నేను ఇక్కడ ఉన్నానయ్యా అని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి దానికే దండం పెట్టుకునేవాడు, జపం చేసుకునేవాడు. ఎవరినో పెట్టారు, కొన్నాళ్ళు శివాలయం చేశారు. తర్వాత అప్పుడు చెప్పింది, నాకు శ్రీచక్ర దేవాలయం కావాలి అంటే, అప్పుడు అమ్మ నీకు నమస్కారం నేను చేయలేను, నేను ఎలా చేస్తాను, నాకు ఏమిటి ఆస్తున్నది నన్ను పెట్టమన్నా ఉంటే నీకేం వద్దు అన్నీ నేను తెచ్చుకుంటాను, నాకు ఎలాంటి కావాలి, సజీవ శిల్ప సుందరులతో ఉండే శ్రీచక్ర దేవాలయం కావాలని అడిగినాడు. సజీవ శిల్ప సుందరులు అంటే నేను ఎక్కడ వేసి నువ్వు అనమాట, నువ్వు ఎవరిని తీసుకొచ్చి పెట్టమన్నా అమ్మ ఇక్కడ ఈ దేవాలయంలోను అంటే, లేదు నేను చెప్పావు నాకు శాసనం చేస్తాను. సరే అయితే నేను నన్ను అడిగాక బంగారపు శ్రీచక్రంలా కనిపించింది ఆయనకి, ఆయన దర్శనం అలా ఇచ్చి నమ్మవారు అని చెప్తే అప్పుడు సరే అనేసి అప్పుడు అనుకున్నాను. అప్పుడు ఆర్డీఓ సుధారాణి గారు ఉండేవారు, ఆవిడని పిలిపించి పెద్ద దేవాలయానికి ఇప్పుడు ఏదైతే శ్రీచక్ర దేవాలయం ఉందో దాన్ని శంకుస్థాపన చేయించడానికి తీసుకొచ్చేటప్పటికి అక్కడ తవ్వితే అక్కడ శంకుస్థాపన చేశారు. చేసి మొదటి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ముందు సెంటర్ పాయింట్ అన్నీ తనే మార్పు చేసుకున్నాడు. అన్ని కోణాలతో సహా అన్ని దారాలు ఏమిటి పురుకొస్తాడు వేసి సెంటర్ చేసుకున్నాడు. సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ తవ్వించేటప్పటికి 18 అడుగులు దోసుకెళ్ళి ఇంత ఎత్తు 2 అడుగులు శివలింగం లోపల పావనవట్టం కనిపించాయట. దాని చక్క రేఖలతో కూడా ఉన్నారు శివలింగం. ఎన్నాళ్ళో పైన ఉండేది ఆ శివలింగం ఉంటే అప్పుడు అవి చెప్పింది, నేను ఇక్కడ ఉన్నాను, నా స్థానం ఇది అని చెప్పింది. అది ఒకనకప్పుడు పుట్టేవారు ఉండేటప్పుడు పెద్ద వ్యవసాయ బావి, ఆ వ్యవసాయ బావిలో ఆయన అక్కడ ఉన్నాడు. కానీ అదే అమ్మవారు ఉండేటువంటి చోటు అయింది.
అలా ఉండగా పెద్ద దేవాలయం కట్టడం, పెద్ద దేవాలయాన్ని కట్టినప్పుడు ఆ చుట్టూ పునాదులను తీసేప్పుడు, మొట్టమొదటి స్లాబ్ వేసినప్పుడు, ఫస్ట్ స్లాబ్ వేసినప్పుడు చాలామంది పిల్లలందరూ వచ్చారు. రాత్రి అయిపోయింది, వాళ్ళకి ఆహారం లేదు. ఏం చేయాలంటే ఇప్పుడు బయటపాలు వెళ్ళి గోధుమ తెచ్చి వాళ్ళకి ఉప్మా చేసి పెడితే వాళ్ళంతా పొంగిపోయారు. పెద్దమ్మగారు చేసి పెట్టారు ఇక్కడ. ఇలా ఉండగా వేసంకాలం ఉన్నాడు. తమ్ముడు వచ్చి విశాఖపట్నం వచ్చి వెళ్ళిపోతూ శుక్రవారం వచ్చి అప్పుడు పనులు అవుతూ ఉండేది. పిల్లల చదువుల కోసం అని చెప్పి తను ఇక్కడ సొంత ఇంట్లో ఉంటూ శుక్రవారం నాడు సాయంకాలం వచ్చి శనివారం నుండి ఆదివారం సాయంకాలం వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎందుకు బట్వాడాలు ఇవ్వాలని డబ్బు పట్టుకుని వస్తూ ఉండేవాడు అనమాట. సరే అనేసి అనుకుంటున్నాను. ఒక్కటిని ఉండేది అన్నారు. 6 సంవత్సరాలు ఒక్కటిని ఉన్నాను. అమ్మ 6 సంవత్సరాలు ఒక్కటిని ఉన్నాను. తను వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. కానీ భయం వేసేది కదా. 2 రోజులు మాత్రం భయం వేసింది. ఏంటి ఒక్కటి ఉన్నాను అడవిలోను, జీడి చెట్లు, ఈ పురుగులు ఏంటి, ఏంటి ఏం పావులు ఉంటాయి ఏమిటో, మనిషికి అధైర్యం అనేది భయం అనేది వస్తుంది. అప్పుడు అనుకున్నాను, రోడ్డు మీద బస్సులు చప్పులు వినిపిస్తూ ఉండేవి, తర్వాత పెట్రోల్ వినిపిస్తూ ఉండేవి, అనేక రకాల ధ్వనులన్నీ వినిపిస్తూ ఉండేవి. ఇన్ని జీవరాశులు ఉండగా నేను ఒక్కటి అనుకోలేదు. ఇన్నిటి మధ్య నేను నాకెందుకు భయం ఉన్నతో నాకు భయం పోయింది. అప్పుడు నాడు ఏమైందంటే, అక్కడ ఆ బోర్గ దగ్గర చిన్న కుక్కి మంచం ఉంటే మంచమే పడుకుంటే తెల్లారి ఎట్లా అయిపోయింది. తెల్లారి 3-4 గంటలు అవుతుంది. ఎవరో ఒక అమ్మాయి వచ్చి పక్కన కూర్చుంది. అది ఎవరైతే తమ్ముడు గారికి ఎలా కనిపించిందో, తెల్ల పరికిని, తెల్ల జాకెట్టు, చిన్న పిల్లక అలాంటి పాపే నా పక్కన కూర్చుంది. మామ నేనున్నాను, మామ నీకు భయం లేదు, నేనున్నాను, నీకేం భయం పడుకోండి. ఎవరమ్మా నువ్వు? నేను మామ, నేను వచ్చాను నీకోసం, నేనున్నాను, నీకు సాయం. సరేనమ్మా, ఎవరో నాకు తెలియదు అని చిన్న మాగాన్ని పెట్టేది. కళ్ళు చూసేటికి ఆ పిల్లప్పుడే శివాలయం మీద వెళ్ళిపోతుంది గమని. మా నేనేమిటనుకున్నానంటే, తెలివి తక్కువ దానికి ఎవరో జీడిపికల కోసం వచ్చారు కదమ్మా అని, అమ్మ ఆగమ్మ మంచి వేసంకాలం మే నెల, ఆగమ్మ అంటూ ఆ పిల్ల వెనకాల పరిగెడుతూ ఉంటే అమ్మాయి శివాలయం శిఖరం ఎక్కిపోయి అటు చూస్తుంది. ఏంటిలా చూస్తుంది అమ్మాయిని అనుకున్నాను. కానీ ఏమిటో నాకు తెలియదు కదా, అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలియదు. కిందకి వచ్చి తమ్ముడు వచ్చాడు. వస్తే ఎవరే అంటే, నా అక్కయ్య అమ్మ నీకు సాయానికి వచ్చింది, నిన్ను మా అమ్మ అని పిలుస్తుంది, నువ్వు మనవరాలు అన్నాడు. పోనీ చాలా సంతోషంగా, ఇప్పటికీ నాకు ఆ స్పర్శ నాకు కూర్చోవడం మీకు అనిపిస్తూనే ఉంటుంది. అంటే ఆనాడు మొట్టమొదటి తెలుసిన అమ్మ నాకు ఇచ్చింది. తర్వాత ఈ పాలు తాగడం అయింది. తర్వాత ఒక్కొక్కటి దర్శనం వస్తూ ఉంటే ఎవరో ఆకుపచ్చ చీర కట్టుకొని ఎర్రంచు కట్టుకొని 9 అడుగులు మనిషి ఆవిడ నా వెనకాలే వస్తుంది. ఎవరమ్మా మీరు అంటే, నేను నీకు సాయం ఉందా వస్తున్నాను అంది. ఏదైనా తను రాగానే చెప్పాను, ఇలా జరిగిందిరా, ఇలా జరిగిందిరా అంటే, లేదక్కయ్య అమ్మ ఉన్నది, అన్ని విధాలు నీకు సాయం ఉన్నది ఇక్కడ చేస్తుంది. ఆవిడ వచ్చింది ఎవరో కాదు, మా గురువుగారు సుప్రకాశం తీర్థాలు వచ్చారు. ఆయన వచ్చారు. గురువుగారు ఇలా ఉన్నది, ఏంటి నా పరిస్థితి అంటే, అమ్మ నీకేం భయం అమ్మా, ఇంతమంది ఉన్నారు, ఎలాంటి వాళ్ళ దగ్గర చేరవు నువ్వు అని ఆయన ధైర్యం చెప్పారు. ఇదే ప్రకారంగా ఇలా ఉండగా ఓనాడు సాయంకాలం నాకు చిన్న కుక్క పిల్ల సాయం ఉండేది. నాకు వేయకుండా శివ అని దాని పేరు పెట్టుకున్నంత, అది మా తమ్ముడు పెట్టిన పేరే. నీకు భక్తి, నీకు ముక్తి, దానికి భుక్తి అనేవాడు. దానికి అన్నం దొరుకుతుంది, నీకు ముక్తి దొరుకుతుంది అన్నాడు. సరే అని శివ అనిపించింది. దాన్ని మంత్రానికి కట్టుకుని పడుకుంటే ఎవరో అటు నుంచి వస్తున్నట్టు కనిపించింది. ఎవరు వస్తున్నారా, సంజయ్ వేళ దీపాలు పెట్టి ఎవరు పనివాళ్ళు అందరూ వచ్చి ఎవరు ఒక్కటే ఉన్నాను. ఏవో ఒక స్తోత్రాలు చదువుకుంటే అలా కూర్చోను మొత్తం మీద. పసుపత్తు పట్టు నుంచి కనిపించింది. కాళ్ళ పాదుకులు కనిపించాయి. ఇలా చూస్తే ఎక్కడ 8 అడుగుల మనిషి, 8 అడుగుల మనిషి, మూడు శిరస్సులు కనిపిస్తున్నాయి. 3 శిరస్సులు కనిపిస్తుంటే ఏంటి ఇలా ఉన్నారు, ఎవరు ఇలా వస్తున్నారు బాబాయ్, నాకేంటి నాకు దారి తెలియదని చెప్పి దగ్గర సహజానికి నాకు 5 అడుగులు దూరంలో ఉండగా 3 శిఖలతోటి, 3 ముఖాలతోటి, మెల్లో రుద్రాక్షమాలతోటి, చేతిలో కమండలం దండం పట్టుకొని ఆయన వచ్చాడు. ఎవరు స్వామి మీరు అన్నాను. జగామను మెలిసింది. ఆ మెలుపులో ఆయన దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చారు. ముందు చల్లు మంది సరే నాయన అనుకున్నాను. మర్నాడే మా గురువుగారు అనకాపల్లి వచ్చారు. స్వామి అంటే, అమ్మ నీకెందుకే, ఆయనే వచ్చాడు ఆయన దగ్గరికి అని చెప్పి నన్ను ఎంతో అన్వయించారు. అలాగా ఏవో దివ్య దర్శనాలు అనేవి జరిగాయి అమ్మవారి దయ వల్ల. ఇదంతా ప్రహ్లాద శాస్త్రికి అమ్మవారి అనుగ్రహం వల్ల ఆయనతో నేను ఉండగల కలిగినట్టు అనుభవాన్ని
చెప్పుకుంటే చాలా ఉంటాయి, ఇవన్నీ ఎంతగానే చెప్పుకుంటాం. ఇంకా ఇంకేది ముఖ్యం ఏంటంటే ఆయన కేవలం భగవత్ స్వరూపుడు. అమ్మవారు ఆయన స్థానంలో అమ్మవారే ఉంది, కానీ ప్రహ్లాద శాస్త్రి మాత్రం కాదు, అది మాత్రం నాకు నిశ్చయం. వేల కొద్ది సువాసనలు కూర్చుని లలితా సహస్రం పారాయణ చేసినట్టు నిన్నవాడు చదువుకుంటారు. లలితా సహస్రం పారాయణ చేసినట్టు వినిపించేది. ఒక్కటి వెంటనే కట్టలేదు, ఖాళీదాకా జీడి మొక్కలు, అప్పుడు శంకుస్థాపనే కాలేదు, ఒక్కటి ఉన్నప్పుడు ఇవన్నీ అనుభవాలు. తర్వాత ఒకనాడు రాత్రి అయితే పెద్ద హార్జెట్ల బార్ ఉంటుంది, హార్జెట్ల బార్ ఉంటుంది, సర్కస్లో వస్తుంది హార్జెట్. అదేవిధంగా లైటు శివాలయం నుంచి ఎక్కడైతే శ్రీశైలం దేవాలయం కట్టారు శిఖరానికి ప్యారలల్గా లైటు కనిపించింది. నిజంగా నాకు ఆ తమ్ముడు చెప్పాను, నాయన అంటే జ్యోతిని ఇక్కడ చూపిస్తుంది నాకు. నిజంగా నా తమ్ముడు కాదు నాకు చెప్పింది అమ్మవారి. నాకు అన్నీ మృత్యు అంటే ఏమిటి, భయం అంటే ఏంటి, రాత్రి అంటే ఏమిటి, పొగలంటే ఏమిటి, ఏంటి కుండని విస్ఫోటనం అంటే ఏంటి, ఈ చక్రాలంటే ఏంటి, ఇవన్నీ కూడా తను నాకు చెప్పాడు. మామూలుగా కూర్చొని రాత్రి 7 గంటల కన్నా తినేసి కూర్చుంటే ఇవే ఒక గంట 12 గంటలు వేసి కూర్చుని నువ్వు తెల్లవారిని ఇదే కాబట్టి మాకు ఇద్దరికి అలా చెప్పాడు. అలా వినింది అన్నంతే. అమ్మ అనుగ్రహం లేని నేను లేనయ్యా అక్కడ. నిజంగా అమ్మవారు అనుగ్రహం తప్పే చేశానో ఉప్పే చేశానో నాకు తెలియదు, అమ్మకి సేవ చేశాను. అయితే మా వారికి కూడా అనుభవాలు కొన్ని. రోజు కూడా ఆయన వెళ్ళి కొండ మీదకి వెళ్ళి లైట్ ఆర్పి వస్తూ ఉండేవారు. వస్తూ ఉంటే కామాక్షి దగ్గర సింహాలు అరుపు వినిపిస్తాడు, వినిపించేట. అది అంటే బాబా ఏంట్రా అలా వినిపిస్తున్నాడంటే, నీకు తెలియదు బాబా అక్కడ సింహవాహిని ఆవిడ, ఆ సింహం గర్జిస్తూ ఉంటుంది, చుట్టుపక్కల ఏ దుష్ట శక్తులు రాకుండా గర్జిస్తూ ఉంటుంది బాబా. తెల్లారి 5:30 6 గంటలకు వెళ్ళిపోయారు లైట్లు ఆడుకోవడానికి. అది వినిపించేది. వచ్చి చెప్పి బాబా సంతోషం కబుర్కి టీలు కాఫీలు తాగుతూ ఉండిపోయాడు. అలా తర్వాత ఆయనతో పాటు ఇవన్నీ లెక్కలు కొలుసుకోవడం చదువుకోవడం ఏదో వాళ్ళు బాగుంటుంది సరదాగా ఉండేవారు. అంతేగాని నాకు బాధలు ఇవి నాకు బాధ్యతలు ఉన్నా నేను ఆ బాధ్యతలు నిర్వర్తించాను. ఇక్కడ తమ్ముడుగా చెయ్యాలి, నేను చేసేది ఆవిడే చేయించుకుంది నా చేత, నేను చేసి నా ప్రజ్ఞ అంటూ ఏమీ లేదు ఇక్కడ. మొదట్లో మీరు అక్కడ ఉండే రోజుల్లో ఉన్నప్పుడు అక్కడ వ్యవహారం అది రోడ్లు పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఈ రకంగా ఉన్నాయి రోడ్లు అవిని, ఆ రోజుల్లో ఎలా ఉండేవో కొంచెం తెలియజెప్తారా? అలాగే ఎందుకంటే ఆ రోజుల్లో రోడ్లు అంటే ఏమి లేవు, రాళ్ళు ముళ్ళు గుట్టలు అవి ఉండేవి. ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం రాళ్ళు పక్క కొట్టుకుని వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ గొట్ల నుంచి వెళ్ళి శివాలయానికి వెళ్ళి చేసుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఉంటుందా ఇప్పుడు నీళ్ళు అనేది లేకపోతే, నీళ్ళు ఎప్పుడైనా బోరు ఫాల్ట్ వచ్చి నీళ్ళు లేకపోతే జయరాం ఫౌల్టీకి వెళ్ళి చిన్న బిందుతో నీళ్ళు బట్టలు తడుపుకుని తెచ్చుకునేదాన్ని. కానీ అది కూడా ఈ రాళ్ళలోనూ గుట్టలోంచి ఈ గడ్డల్లోంచి వచ్చేదాన్ని. కానీ ఇలాగా వస్తూ ఉండే అక్కయ్య ఇది కాదు దారి, ఈ పక్కన ఇలా వెళ్ళేటట్టు సరిగ్గా చేరిపోతావు, నీకు కష్టం ఉండదని మా తమ్ముడు చెప్పాడు. చెప్తే అప్పుడు ఆ దారి తను చూపించబట్టి ఆ దారింట వెళ్ళి అలా శివాలయానికి దగ్గర కావగా తను చూపించాడు కనుక అలా వెళ్ళిపోయింది. అక్కడ ఎక్కువ ముళ్ళు అవి ఉండేవి, రాళ్ళే ఉండేవి, మెల్లిగా వెళ్ళిపోయిందని. ఇలాగ వెళ్ళి వస్తూ ఉండగా ఇంకొకటి చెప్పాడు. తను ఏం చెప్పాడంటే, అక్కయ్య ఎవరు వచ్చినా కూడా పూజ చేసి వేళతో సంబంధం లేదు మనకి, వాళ్ళ పూజ ముందు ముఖ్యం, వాడు ఎంతో భక్తి వస్తారు కానీ నువ్వు పూజ చేయించున్నాడు. తప్పకుండా వాడి మాట పాటించి చేయిస్తూ ఉండేదాన్ని. కానీ ఏమిటంటే ఏదో ఇద్దరం ఉన్నా కూడా ఏం తిన్నాము, పక్కన బజ్జిపాలెం వెళ్ళి ఏవో సరుకులు తెచ్చుకొని ఇద్దరం వాడికి పెట్టి నేను తినేదాన్ని. ఈ రాళ్ళు రప్పలు గుట్టలు ఇవన్నీ కూడా ఇలా ఉండగా ఒక్కటి ఉన్నావు, 2 పిల్లలు బజ్జిపాలెం 2 ముగ్గురు వస్తారు, నీకు సాయం ఉంటారని చెప్తున్నాడు. సరే అనేసి ఆ పిల్లలు వస్తే ఆ పిల్లలతో మాట కొండ మీద వెళ్తూ ఉంటే ఓనాడు తమ్ముడు గారి ఇంటికి వెళ్ళాలని అర్జెంట్ పని మీద విశాఖపట్నం రావాల్సి వచ్చింది. వస్తే అక్కడ ఏమైంది, ఆ పిల్లలు తీసుకుని సాయం వస్తూ ఉంటే ఆ రాళ్ళని చూస్తూ ఉంటే అక్కడ పెద్ద పాము అడ్డంగా పడుకోండి. పెద్ద ఇదేమిటమ్మా పాము, మా అమ్మగారు పాము అంది. పోనీలే అమ్మ ఏమంటారా అని అడిగి చేస్తున్నాను.
అంటే అప్పుడు అంటున్నాను, నాయన రాజరాజేశ్వర తండ్రి నువ్వే ఉన్నావు ఇక్కడ, నీదే ఇదంతాను అని చెప్పేసి దండం పెట్టుకుని నా చేతిలో ఉన్న ఫలాన్ని ఆయనకి అక్కడే అర్పణ చేసేసి నిజంగా కిందకి వచ్చేసాను. ఎప్పుడూ కూడా ఏ విధంగా కూడా నాకు ఏ చికాకు లేకుండా సర్వకాల సర్వాస్తలేందో రాజరాజేశ్వరుడు దేవి అండదండగా ఉండేవారు. ఇప్పుడు అందరి వాళ్ళు అది ఎదిగింది. ఆ అమ్మ మా తమ్ముడు ఒక్కటే అనేవాడు, అక్కయ్య ఆడపిల్ల పుట్టింది అంటే 16 ఏళ్ళ దాకా పెంచే ఉంటే 16 ఏళ్ళ పెళ్ళి అయిందంటే సర్వాంగ సుందరంగా తయారవుతుంది. అప్పుడు ఆ అమ్మాయిని ఒక 5 చేతులు పెడతాం, అంతదాకా పెంచవలసిన బాధ్యత మనదే కదా, అంచేత ఇవన్నీ మనం చేసుకోవాలి అక్కయ్య అనేవాడు. సరేనైనా అనేవాడు. అంచేత సర్వాంగ సుందరం షోడశి అనమాట. 16 సంవత్సరాలు షోడశి మహావిద్యగా ప్రజ్వలితోంది అక్కడ అని. అంచేత ఆ ఆనాడు దేవిపురం తలుచుకుంటే నాకు ఒళ్ళు దగ్గర పడుతుంది. ఈనాడు దేవిపురం ఉన్నది ఆనందంగానే ఉన్నది, కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు, అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు అందరూ కూడా ఎంతో భక్తి విశ్వాసాలతోటి గురువు గారు దేవి తల్లినే చేసేవారు. ప్రతి నిష్కల్మషంగా చేసేవారు ప్రతి పని కూడా. ఆ రోజుల్లో మనకు వచ్చే భక్త సందోహం ఏ పరిస్థితుల్లో ఉండేవారు, ఇప్పుడు ఉండే పరిస్థితికి ఈ భక్త సందోహం భక్తజనం ఏ రకంగా ఉన్నారు, అది కొంచెం వివరంగా మాకు తెలియజేయండి. అలాగనయ్యా. అంటే అప్పుడు ఆ రోజుల్లో చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళే ఎక్కువ వచ్చేవారు అనమాట. వచ్చినా ఎంతో భక్తిగా వచ్చి 10 పైసలు వేసినా 5 పైసలు వేసినా పైసా వేసినా ఏది వేసినా అమ్మవారికి అర్పణ చెప్పి వాళ్ళు వేసేవారు. అంచేత వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేవారు. కానీ ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు ఎంతో చాలా అయింది. ఆనాడు అమ్మ వాళ్ళ ఆశ్రయించినట్టే ఈనాడు వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది భక్తులు వస్తున్నారు, దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు. అందరూ చక్కగా చేసుకుంటున్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. ఆనాడు ఇంత లేకపోయినా అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు ఇంత మటుకు పూజలు లేవు, కానీ మానసికమైన ఆనందంతో వాళ్ళు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు పూజలు పురస్కారాలు ఎక్కువ అవడం వలన 10 మందికి ప్రజాబాహుల్యాన్ని అందరికీ తెలిసి అందరూ కూడా దేశ విదేశాల్లో కూడా అందరూ అమ్మ అనేది ఇక్కడ ఉన్నది, ఈవిని మనం ఆరాధించాలి అని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తున్నారు. ఆనాడు వాళ్ళలా సంతోషించారు, ఈనాడు వీళ్ళలా సంతోషిస్తున్నారు. కానీ దాన్ని బట్టే అమ్మ ఆశీస్సులు అందరి మీద సమానంగానే ఉంటాయి, కానీ ఎవరి మీద ఎక్కువ కానీ తక్కువ కానీ లేవు. అది మాత్రం నిజం. ఇది ప్రహ్లాద శాస్త్రి గారి ఆశయం. అంచేత అమ్మ కాదు అక్కడ ఉన్నది, ప్రహ్లాద శాస్త్రి కాదు, అమ్మే ఉన్నది. ఆవిడే సర్వ జగత్తుని చూస్తున్నది. అంచేత ఆనాడు పేద ప్రజలను ఎలా చూసిందో, ఎలా ఆదరించిందో, ఇంత పెట్టినా తిన్నారు కానీ ఇప్పుడు అన్ని విధాల ప్రసాదాలు తింటున్నారు, పూజలు చేయించుకుంటున్నారు, దైవచింతన చేస్తున్నారు. దైవచింతన చేసిన తర్వాత ఏంటంటే ధ్యానం చేసుకుంటున్నారు, యోగాభ్యాసాలు చేసుకుంటున్నారు, హోమాలు చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా ఇంతమంది చేత చేయించుకుంటారు ఆవిడ. అంచేత వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషించి, ఎవరో ఎక్కడో మూర్ఖులు ఉన్నారంటే వాళ్ళ సంగతి మనకు అనవసరం, వాళ్ళు కూడా ఈ దారిలోకే వస్తారు, రాకుండా పోరు. కానీ కొంచెం టైం పడుతుంది వాళ్ళు వచ్చేటప్పటికి. కానీ ప్రతి వాళ్ళు కూడా అమ్మ సన్నిధానానికి రావాల్సిన వాళ్ళే వస్తారు. ఆనాడు ఆ ప్రజలంతా భక్తి విశ్వాసాలతో ఉన్నారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆ భక్తి విశ్వాసం. అప్పుడు సదుపాయాలు వేరు, ఇప్పుడు సదుపాయాలు వేరు. అంచేది ఏంటంటే దాన్ని బట్టి కాలమాన పరిస్థితులు బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇంకొక విషయం అంటే చెప్పండి, ఇప్పుడు మరి అంతమంది వస్తున్నప్పుడు అక్కడ మనకి వీళ్ళకి భోజనాలకి దానికి ఏదో చిన్న భోజనాలు అనండి, ప్రసాదం అనండి, ఏదో చిన్న ఏర్పాటు అనేది జరపాలి సాధారణంగా. మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎవరు ఎలా చేసేవారు ఒకసారి వివరం చెప్పండి. పూర్వం రోజుల్లో అంటే ఎక్కువ మంది వచ్చేవారు కాదు, కానీ వాళ్ళు పేరపరిచిన బియ్యాలతోటి పప్పులతోటి దేనితోటి ఏ లోటు లేకుండా ఏదో కలిగిన పప్పు అన్నో చారు అన్నో ఏదో చేసి పెట్టేవాళ్ళం. ఎవరు చేసేవారు? నేనే చేసేది. నేను సూర్యలక్ష్మి నేనే చేసేదాన్ని, వాళ్ళందరూ నేనే చేసేదాన్ని. ఏదో చేతనేది చేసి ఏ ఆకులో అన్నం వేసి పులుసో కూరో ఏదో చేసి 10 మందికి 10 ఇంతలు అన్నం పెట్టేది. ఎవరు ఆకలి వచ్చిన వాళ్ళకి ఎవరికి అన్నం లేదనుకుండా చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు చేస్తున్నారు అంటే ఇప్పుడు 10 మంది కూడా ప్రతి దేవాలయాల్లో కూడా అన్నదాన నిమిత్తం ఇంత అంతా ఎవరో వెళ్ళి ఇస్తున్నారు. దాన్ని బట్టి అయితే ఏమిటంటే నిర్దేశంలో లేదు ఇక్కడ. ఇంక ఇస్తే కానీ మీరు చెయ్యమనే పద్ధతి లేదు. వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తున్నారు, సక్రమంగా అమ్మవారి ప్రసాదం అందరూ అందుకుంటున్నారు, తింటున్నారు. అంతే. దానివల్ల ఇప్పుడు దీనికి కూడా ఏదైనా అలాంటి పథకాలు ఉన్నట్టయితే
ఇంకా ప్రచురించడానికి అవకాశం అనేది ఉన్నది. కానీ మరి అంత మటుకి మరి ఆ అమ్మ సంకల్పం కావాలి కదా, అది కూడా తెప్పించుకోవాలి కదా. ఇప్పుడు అన్నవరం ఎలా అవుతుంది, సింహాచలం ఎలా వెళ్తుంది, పెద్ద తిరుమల పెట్టేయండి. ఈ చిన్న చిన్న దేవాలయాలు కూడా ప్రతి వాళ్ళు కూడా అన్నదానం రాజు. అలాగే ప్రతి వాళ్ళ మనసులోనూ నేను తిన్నదే కానీ ఇతరులు కూడా పెట్టాలనేటువంటి ధ్యాస కలిగి చేయడానికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది నాకు ఆకాంక్ష. చాలా బాగుందండి అమ్మ. ఇప్పుడు లలితాదేవి, రాజరాజేశ్వరీదేవి ఇలాంటి అమ్మవార్లు పూజ చేయడం అనేది కొంచెం అందరూ సాహసించి ముందుకు వెళ్ళడానికి వెళ్ళరు. ఎందుకు చిన్న అనుమానము, ఒక భీతి అనండి, భయం భీతి. దానిపై మీ అభిప్రాయం ఏమిటి? ఎందుకంటే మీరు చాలా కాలం అక్కడ అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీకు కూడా కొన్ని వివరాలు తెలిసే ఉంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతో అడుగుతున్నా, కొంచెం తెలియజేయండి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఏమిటంటే ముందు భయంతో దేవుడి దగ్గర వెళ్దాం, భయంతో వెళ్తారు. ఎప్పుడు కూడా భయం లేకుండా అక్కడ అమ్మ మంది అన్న భావన ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. శ్రీచక్ర పూజ కాదు, మామూలుగా లలితా సహస్రం చదవడానికి కూడా వాళ్ళు అనేక మంది భయపడే ప్రజలు ఉన్నారు. సహస్రం చదివితే బెడుచుకొడుతుందేమో, అదేమవుతుందో అనుకుంటారు. అలాంటి శ్రీచక్ర పూజ అంటే, శ్రీచక్ర పూజ అనేది నాకు కూడా తెలియదు. యథార్థంగా నా పూజ కానీ శ్రీచక్ర పూజ నాకు తెలియదు. ఇచ్చేది ఇప్పుడు నవావరణ పూజ ఎప్పుడు చేయలేదు, చదువుకున్నాను తప్పించి, కానీ పూజ పరంగా నేను ఎప్పుడు చేయలేదు. అది మాత్రం నాకు తెలుసు. ఈ రాజరాజేశ్వరి ఇవన్నీ కూడా మామూలుగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ మామూలుగా చెప్పుకోవడం చేసుకోవడం ఇవన్నీ తెలుసు. కానీ శ్రీచక్రార్చన మాత్రం నేను తమ్ముడు గారి దగ్గర నేర్చుకోలేదు, నాకు చెప్పలేదు. అది మాత్రం శ్రీచక్రం పెట్టుకొని ఇంట్లో చిన్న రాగిని పెట్టుకుని లలితా సహస్రం చదువుకోవడం, పాదుపదార నైవేద్యం పెట్టుకోవడం ఇవే. కానీ ఈ నవావరణ పూజ మాత్రం నాకు తెలియదు. ఇచ్చేది ఎంతమందికో చేసిన వాళ్ళు మహానుభావులకు నమస్కారం. ఇంతకంటే నేను చేయలేదు. నాకున్న కొంతమంది భయపడతారు, భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో సద్గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సరియైన విద్య నేర్చుకుంటే భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. అందరికీ చల్లని తల్లి, కరుణాకటాక్షాలు ఇచ్చే తల్లి ఆవిడ. అంటే భయపడాల్సిన అవసరం లేదు. పూజ విషయం అంటే నాకు ఇంత మటుకే నా పది నాకు తెలుసు. అక్కడ విగ్రహాలకి ఆచ్ఛాదన అది దాని గురించి మీకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఎందుకంటే అక్కడ అన్ని దిగంబరంగా ఉన్నాయి. అదే చెప్పాను కదా, ఒకసారి మళ్ళీ తెలియజేయండి. అక్కడ అన్నీ కూడా విగ్రహాలన్నీ కూడా దిగంబరంగానే ఉంటాయి. అంటే ఏమిటంటే మన శరీరంలో భాగాలన్నీ ఉన్నాయి. మీకు చెప్తే జాగ్రత్తగా వింటానంటే చెప్తాను. ఏంటంటే మన శరీరంలో కన్ను, ముక్కు, చెవి, చేతులు, కాళ్ళు, వేళ్ళు అన్నీ ఎలా ఉన్నాయో, అంగాలన్నీ ఎలా ఉన్నాయో, ఈ ప్రతి అంగానికి కూడా ప్రత్యయ దేవత అనేది ఉన్నది. ఆ ప్రత్యయ దేవతలు ఇవన్నీ కలుపుకుని మణిపూర్ణంలో మణిదీపవర్ణంలో ఇవన్నీ వస్తాయి. అవన్నీ కూడా వచ్చినప్పుడు అవి ఒక్కొక్కటి కూడా ఆ దేవతలే. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రాకార దేవతలు ఏమనండి, అష్ట దేవతలు ఏమనండి, నా ఖడ్గమాలస్తోత్రంలో ఉండే మహాశిఖంలో ఈ దేవత అందరూ కూడా మన శరీరంలో ఉండే భాగాలుగానే ఆ దేవత ఉన్నారు. ఇవన్నీ కలిసినప్పుడే శ్రీచక్రానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అనంగ మేఖల, అనంగమదన, అనంగమదన, అనంగరేఖ, అనంగవేగిన, అనంగాంకుశ, అనంగమాన్ని, సర్వసంక్షోభణ చక్ర స్వామిని అంటే మనలో ఉండే కామకం ఏదైతే ఉందో అంతా పోగొట్టేటటువంటి తల్లి ఆవిడ. బ్రాహ్మీ, మాహేశ్వరి, అష్టమాతృకుల బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి ఈ 80 కూడా అష్టమాతృకులు. వీళ్ళు 8 దిక్కులను కాపాడుతూ ఉంటారు. ప్రతి మానవుడిని కూడా ప్రతి విషయంలోనూ కూడా అంగదేవతలుగా వీళ్ళు వ్యవహరిస్తుంటారు. ఇవన్నీ దాటిపోయి 2 దాటిపోయిన తర్వాత 3వ దానికి వెళ్ళాక అప్పుడు మనకి అన్నీ కూడా మంచి జరుగుతూ ఉంటాయి. అంచేత ఈ శ్రీచక్ర పూజలు ఉన్నాయంటే అంతే చేయలేని వాళ్ళని ఏం చేయమన్నారంటే, మా తమ్ముడుగా దేవి ఖడ్గమాలు చదువుకోండి, శ్రీచక్ర పూజ చేసిన ఫలితం వస్తుంది మీకు. అక్కడ పూజ శ్రీచక్రానికి పూజ చేయాలి లేదు, దానిలోనే ఉన్నాయి అన్నీ, ఆ కోణాల్లోనే ఉన్నారు అందరమ్మను. మీరు దృష్టి పెట్టుకోండి, చేసుకోండి, దానివల్ల నష్టం లేదు. మీకు ఏది కలిగి ఉంటే అది పెట్టండి. కానీ జనుల దానికి అనుమానం ఏమిటంటే, అమ్మో ఇది పెట్టుకుంటే ఏమైపోతుందో, ఇది పెట్టుకొడుతుందేమో అని భయం వాడికి వచ్చేస్తుంది. అది ఎందుకు పెట్టుకుంటుంది? అమ్మ ఎప్పుడైనా ఏమన్నా కొడుతుందా? కొట్టదు. కానీ వీళ్ళ భయం వీళ్ళకి దెబ్బతీస్తుంది, అంతే కదా. అంతే. అయితే ఈ ప్రశ్నలకి ఏమంటారు వీళ్ళు? ఈ దిగంబరంగా ఉన్న విగ్రహాల గురించి మీకు ఏ రకమైన ప్రశ్నలు ఉదయించేవి? అక్కడ అనేక మంది అనేక రకాలుగా వచ్చేవారు. అయ్యా చాలామంది పిల్లలు చాలా ఆడవాళ్ళు కూడా ఒక్కటే అండి దాన్ని. చిన్నపిల్లలు ఇప్పుడు మొదట్లో వాళ్ళకి తెలిసే కదా, విగ్రహాలు పెట్టిన కొత్తల్లో వాళ్ళకి తెలిసే కదా, అన్నీ కూడా
చూడడానికి అట్రాక్టివ్గా ఉండడంతో వాళ్ళు ఏం చేసేవారు, ఆ విగ్రహాలు కౌగలించుకోవడం అంటే వాటితోటి ఏమిటేమిటో కామప్రవృత్తితో నటించేవారు. నేను ఒకటే నాయన, అవి మీకు ఏమీ రెస్పాన్స్ ఇవ్వవు కనుక అమ్మాయింది రెస్పాన్స్ ఇచ్చేది ఫ్రీగా అవుతుంది. అంచేత మీరు వాటిని ఏం చేసినా ఒకటే, దయచేసి అమ్మరా చూడండి, ఎక్కడ ఉండవలసింది అక్కడ. ఈ తప్పులు ప్రతి ఆడదానికి ఉన్నదో, ప్రతి మగవాడికి ఏమున్నదో ఆడదానికి తెలుసు. కానీ ఆచార్యులను బట్టి నేను అనుకున్నా, అమ్మ అదే, అక్క అదే, చెల్లి అదే, పిన్ని అదే, అట్లా అదే, అన్ని రకాలు ఆడదే. కానీ అన్ని రూపాయలుగా ఇక్కడ మీకు ఎందుకు ఈ బాధ, దేనికి మీరు అంటే అమ్మగారు బాగా చేస్తున్నారు బాబాయ్ అని ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కామాక్షి ఎవరి ముందు మాట పెట్టారు. దేనికి ఏ సర్టిఫికేట్ ఇస్తారన్నా అంటే ఇదంటే నాని ఇది ఎవరికి తెలియదు, మీకు ఎవరు తెలియదా, మీరు పెళ్ళైన వాళ్ళే కదా, మీరు ఏమిటి మీకు తప్పు తోచింది, మీకు ఇందులో ఏమిటి మీకు తప్పు తోచింది చెప్పండి అని ఒక మాట అడిగాను. నేను ప్రశ్న అడిగాను, తప్పు కదా, ఏం తప్పు, మీరు చేస్తున్న తప్పు కదా, మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, భార్యలతో ఉండలేదా, మీ అమ్మా నాన్నగారు ఉండబట్టే కదా మీరు వచ్చారు, మీరు ఉండబట్టే కదా మీ పిల్లలు వచ్చారు. అంతేనా, ఈ తప్పుని సృష్టి కార్యం తప్పు కదయ్యా, కానీ ధర్మబద్ధంగా చేస్తేనే రైటు, అధర్మబద్ధంగా చేస్తే అది తప్పు. ధర్మబద్ధంగా చేసింది ఇక్కడ శ్రీ శివ శివశక్తి రూపిణి, ఈశ్వరుడితో కూడున్నారు అమ్మ, మరోటి కాదు. ఆ సమయంలో మీరు పార్వతీ పరమేశ్వరుడు మీ కన్నీకే సృష్టి. అలాగే ఈవిడ ఈ 14 భువనాలు సృష్టించడం కోసం ఆ తల్లికి నేను రూపంతో ఉన్నాను. మీరు దయచేసి తప్పు అర్థం చేసుకోకుండా ఆయన అంటే సరేనమ్మా నేర్చేవారు. కానీ వాళ్ళతో విధంగా వాళ్ళు నచ్చపెట్టి చెప్పాలి కదా, అలా చెప్పుకుంటారు. చిన్నపిల్లలు అంటే అది టీనేజ్ కాదు, టీనేజ్ పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు 10 ఏళ్ళ పిల్లలకు తెలీదు. వాళ్ళని మామూలుగా చూసి వాళ్ళకి ఏం తెలియదు కదా, ఇంకా అప్పుడు ఇంకా ఏజ్ లేదు కదా వాళ్ళకి. తెలిసి తెలియని వయసులోనూ వచ్చి రాని ఉద్వేగాల్లోనూ ఈ పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఇవన్నీ కూడా కొంచెం వ్యక్తిగత అనుభవం వాళ్ళకి ఏం రావు, చిన్నపిల్లలకి ఏం రావు. మధ్య వయసు వాళ్ళకి తెలిసి తెలియని వయసులో ఉన్నారంటే వాళ్ళకి ఉద్యోగం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అది వస్తుంది. కానీ అలాంటప్పుడే మనం ఆ నీరుని సరైన దారిలో పెడితే సరిగ్గా పొలాలకు వెళ్తుంది, లేకపోతే కుళ్ళకారులకు వెళ్తుంది. పెద్ద వయసు వాళ్ళ తాలూకా అనుభూతులు ఏ రకంగా ఉండేవండి? పెద్ద వయసులో అనుభూతులకి ఏముంది, సమంగా వాళ్ళు దండం పెట్టుకునేవారు, వెళ్ళేవారు. వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏ కామెంట్లు చేయలేదు. అమ్మ అంటే ఇది చెప్పి నాతో వచ్చింది చెప్పేదాన్ని, అంతకంటే డీప్గా వెళ్ళడానికి నాకు శక్తి లేదు అక్కడ. నాతో వచ్చినమ్మా దీనివల్ల ఇది అంటే అని చెప్పి దండం పసుపుగా పెట్టుకుని దండం పెట్టుకుని. కానీ ఎటు నుంచి వచ్చి ఏమిటంటే తెలిసి తెలియని వయసు 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ పిల్లలకి గుంజాట్లు వచ్చేది. ఇచ్చేదంటే ఆడపిల్లలు వాళ్ళు గాంగా వెళ్ళిపోతే మగపిల్లలు లోపల పెడుతూ ఉంటే వాళ్ళు మనం తప్పించాల్సిన బాధ్యత ఉంటుంది. అంచేత మీరు మంచిగా ఉండండి, మంచిగా చేయండి. ఇవన్నీ చూసి ఇంకా మీదకి వెళ్తూ ఉండండి. అక్కడ మీదకి వెళ్ళిన కొద్దీ కూడా ఇంకా సర్వాంగ సుందరమైన విగ్రహాలు ఈ అమ్మవారి స్వరూపాలు ఇవన్నీ కూడా అది నుంచి ఎంత దాకా ఉండి పాదాల దగ్గర నుంచి పాదాలు మోకాళ్ళు కటిభాగం హృదయ భాగం నుంచి కంఠభాగం ముఖస్థానంలో ఉండేటువంటి సహస్రాలు. ఇవన్నీ పాదాలు చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ కాదు, మీదకి వెళ్ళి అమ్మవారిని చూడండి, ఆవిడ దర్శనం చేసుకోండి, ఆవిడ మీకు ఏం చేస్తుందో చూడండి, అక్కడ మీరు ఆనందం పొందండి. అది చూసిన తర్వాత అయితే అలాగేనమ్మా మాకు తెలియదమ్మా, మాకు క్షమించండి అమ్మా అని. ఆయన క్షమించడం కాదు, మీరు కొంచెం మంచిని పెంచుకోండి, చెడ్డ ఆలోచన రానివ్వకండి. ఇంచేది మీరు తెలిసి తెలియని వయసులవి అంచేది మీరు అలా చేయండి. చక్కగా ఇద్దరు కలిసి ఆడపిల్ల మగపిల్ల కలిసి వెళ్ళండి, స్నేహధర్మంగా ఉండండి, చక్కగా అమ్మని చూడండి, అన్నీ చూడండి, సంతోషం పడండి అని చెప్తే సరేనమ్మా అనేసి బొర్రంచుకుని పెడతారు. పైకి వెళ్ళిన తర్వాత ఏ రకమైన భావన కలిగింది? ఇలా ఇక్కడ వాళ్ళకి మహా నమస్కారం పెట్టుకోదు, వాళ్ళకి ఇంకా భావన వాళ్ళు ఏం చెప్పేవారు కాదు, వాళ్ళు దండం పెట్టుకుని వచ్చేవారు అంతే. వాళ్ళకి ఎందుకు వచ్చి ఇంకేం చెప్పారు, చెప్పిన వాళ్ళు సంతోషించి మాత్రం వాళ్ళు ఇవి ఇలా చెప్పారు మనం చేయొచ్చు, అమ్మవారు చూడొచ్చు అని దాంతో వెళ్ళి చూసి వచ్చేవారు. ఈ ప్రౌఢత్వంలో ఉన్నారంటే 40 ఏళ్ళు వాళ్ళంటే ఇంట్లో సంసారం చూసుకుంటూ భార్యతోటి పిల్లలతోటి వచ్చి ఇంత చక్కగా ఉన్నది అమ్మవారి ఇన్ని రూపాయలు దర్శనమిస్తాను మనకి, మనం అయితే ఎక్కడికి వెళ్ళలేము, ఒక దగ్గరే ఇన్ని చూస్తున్నాం ఇక్కడ అంచేత దీన్ని చూద్దాం, దీన్ని చేద్దాం, ఇది ఏమిటో దీని తత్వం తెలుసుకుందాం, దీని సరైన గురువు దగ్గర మనం నేర్చుకుందాం అని తపనతో వాళ్ళు ఏం చేసేవారు. ఇవన్నీ కూడా అష్టదళ పద్మాలు, ఈ వృత్తాలు, శ్వాస వృత్తాలు ఇవన్నీ కూడా చూసుకుని అవన్నీ చదువుకుంటూ
వాళ్ళు నోటి రాకపోయినా నామాలు ఉన్నాయి కనుక అవన్నీ నామాలు చదువుకుంటూ ఖడ్గమాల నామాలు చదువుకుంటూ విగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ ఒక్కొక్కటి మీదకెళ్ళి వాళ్ళమ్మ నువ్వు ఉన్నావు మమ్మల్ని రక్షించాలి, మాకు సరైన దారి చూపించమ్మా, మాకు సద్గురువు చూపించమ్మా అని దండం పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. అదే రకంగా ఇప్పుడు మనకి వృద్ధులు ఉన్నప్పుడు వారికి వృద్ధులు ఉన్నారంటే వాళ్ళు అన్నీ కూడా వాళ్ళు అన్ని విషయాల్లోనూ వాళ్ళకి అన్ని అనుభవాలు అయిపోయిన వాళ్ళు కనుక తల్లి పరమేశ్వరి ప్రతి అణువులోనూ నువ్వు నిండే ఉన్నావు, ప్రతి ప్రతిగా సంపర్కించి నువ్వే ఇన్ని రూపాయలతోటి మాకు కనిపిస్తున్నావు తల్లి, మేము వెళ్ళలేం కదా, నా తల్లి ఇంత అందంగా ఉంటుందా, ఇలా ఉండిరా, నన్ను కన్న తల్లా ఇడా అని చెప్పి ఆనందంతో పొంగిపోతూ ఇవన్నీ చూసుకుని వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఒక్కొక్కటి మెట్లన్నీ దాటుకుంటూ మీదకి వెళ్ళి అమ్మ నువ్వు ఉన్నావు అమ్మ, మళ్ళీ మీ దర్శనం మాకు కనిపించవు తల్లి ఒక్కటే అంచేత మాకు సంధ్యాసం అయిపోతుంది అంచేత మాకు మళ్ళీ పునర్దర్శనం కనిపిస్తుంది అని చెప్పి వృద్ధులు దండం పెట్టుకునేవారు. ఇదంతా ప్రహ్లాద శాస్త్రికి అమ్మవారి అనుగ్రహం వల్ల ఆయనతో నేను కలిగినట్టు అనుభవాన్ని